నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియా రణరంగంలో ఇప్పుడు గన్ గర్జనల కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ట్రంప్ ప్లాన్. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకడమే కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ముసాయిదాను సిద్ధం చేశారు. 15 కీలక అంశాలతో కూడిన ఈ ప్రణాళిక ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు ఇరాన్ తన సైనిక శక్తిని కోల్పోయిందని ట్రంప్ చెబుతుంటే, ఇటు చర్చల వార్తలను టెహ్రాన్ ఖండిస్తోంది. అసలు ఆ 15 పాయింట్లు ఏంటి? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించిందా? ఇరాన్ తన అస్తిత్వాన్ని పనంగా పెడుతుందా? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దౌత్య వ్యూహాన్ని ప్రయోగించారు. కేవలం సైనిక చర్యలతోనే కాకుండా కఠినమైన షరతులతో కూడిన శాంతి ఒప్పందాన్ని ఆయన ప్రతిపాదించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్కు పంపిన ఈ 15 పాయింట్ల ప్రణాళికలో ప్రధానంగా అణ్వాయుధాల నిర్మూలనపైనే ట్రంప్ నొక్కి చెప్పారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు, అది నా మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ పంపిన ఈ ప్రతిపాదనలో ఇరాన్కు కఠినమైన సవాళ్లు, అలాగే కొన్ని రాయితీలు కూడా ఉన్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదు, నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో వంటి కీలక అణు పరిశోధనా కేంద్రాలను పూర్తిగా మూసివేయాలి లేదా ధ్వంసం చేయాలి, ఇప్పటివరకు శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలి, ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణుల పరిధిని, సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలి, వాటిని కేవలం ఆత్మరక్షణకు మాత్రమే వాడాలి, మిడిల్ ఈస్ట్లోని హమాస్, హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపులకు ఆర్థిక, సైనిక మద్దతును పూర్తిగా నిలిపివేయాలి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్మోజ్ జలసంధిని నిరంతరాయంగా తెరిచి ఉంచాలి, ఐఏఈఏ ప్రతిపాదనలకు ఇరాన్లోని ఏ ప్రాంతాన్నైనా తనిఖీ చేసే పూర్తి స్వేచ్ఛను కల్పించాలి, ప్రతిగా ఇరాన్ శాంతియుత అవసరాల కోసం అణు కార్యక్రమాలకు అమెరికా సహకరిస్తోంది. ఈ షరతులన్నిటికీ ఇరాన్ అంగీకరిస్తే ఆ దేశంపై ఉన్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను అమెరికా పూర్తిగా తొలగిస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలు చేసినప్పటికీ ఇరాన్ నుండి భిన్నమైన స్పందన వస్తోంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్ ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేగా, మరోవైపు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశంలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యానికి కారణమవుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపే ప్రసక్తే లేదని, ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతినే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరిస్తోంది. ట్రంప్ ప్రణాళిక ఇరాన్కు ఒక రకంగా అగ్ని పరీక్ష వంటిది. ఎందుకంటే అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అంటే ఇరాన్ తన రక్షణ కవచాన్ని కోల్పోవడమే. దీనికి ఆ దేశ సైన్యం అంగీకరిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆంక్షలు తొలగిపోతేనే ఆ దేశం గట్టెక్కుతుంది. ఈ బలహీనతనే ట్రంప్ ఆయుధంగా వాడుకుంటున్నారు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు ఇరాన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇరాన్కి ఉన్న 3 ప్రధాన శక్తులను వదులుకోవాలని ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో ఇది అమలు కావడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. తాజా పరిణామాల ప్రకారం ఇరాన్ కోలుకోలేని దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆ దేశ రక్షణ వ్యవస్థలకు వెన్నుముగ్గా ఉన్న నౌకాదళం, వైమానిక దళం ఈ యుద్ధంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ట్రంప్ అన్నారు. సైనిక పరంగా ఇరాన్ ఇప్పుడు ఒక శవంతో సమానమని, పోరాడే శక్తిని ఆ దేశం కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఆయుధ సంపత్తే కాదు, ఇరాన్ అంతర్గత కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పూర్తిగా కుప్పకూలడంతో ఆ దేశం ఇప్పుడు చీకట్లో ఉండిపోయినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ ఆకాశంలో అమెరికా యుద్ధ విమానాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ యుద్ధంలో అతిపెద్ద మలుపు అణ్వాయుధాల అంశం.
ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయబోనని లిఖితపూర్వకంగా లేదా అధికారికంగా అంగీకరించిందని ట్రంప్ బాంబు పేల్చారు. ప్రపంచ దేశాలను దశాబ్దాలుగా వేధిస్తున్న ఇరాన్ న్యూక్లియర్ భయం ఇప్పుడు తొలగిపోయిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న ప్రతిదీ అంటే వారి వ్యూహాత్మక ఆస్తులన్నీ దాదాపు ధ్వంసమయ్యాయని, ఇప్పుడు వారు చర్చల మార్గంలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వీటన్నిటికంటే ఆసక్తికరమైన అంశం హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం విషయంలో ఇరాన్ అమెరికాకు ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని ట్రంప్ వెల్లడించడం గమనార్హం. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే ఇరాన్ మాకు హార్మూజ్ జలసంధికి సంబంధించి ఒక గొప్ప బహుమతిని ఇచ్చింది, కానీ అది ఏమిటన్నది నేను ఇప్పుడే వెల్లడించను అని అన్నారు. ఈ రహస్య బహుమతి ఏమై ఉంటుంది? జలసంధిపై పూర్తి నియంత్రణను అమెరికాకు అప్పగించారా, లేక అక్కడ సైనిక ఉనికిని తగ్గించుకుంటామని హామీ ఇచ్చారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. మొత్తానికి ట్రంప్ ప్రతిపాదించిన ఈ 15 పాయింట్లు ఇరాన్ను లొంగదీసుకుంటాయా లేక పశ్చిమాసియాలో మరిన్ని మంటలు రేపుతాయా అనేది వేచి చూడాలి. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి నాశనమైందని ట్రంప్ చెబుతున్న మాటలు నిజమే అయితే టెహ్రాన్ ఈ ప్రణాళికకు తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇది కేవలం శాంతి ఒప్పందమా లేక ఇరాన్ అస్తిత్వ పోరాటమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.